మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఆ పెట్టుబడి అంతా కూడా ఈరోజు మహారాష్ట్రకు పోయింది. లేనిపోయినటువంటి తప్పుడు ప్రచారం మా మీద చేసి, మా ప్రభుత్వం మీద ఆరోపణ చేసి ఈరోజు 3.5 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రానికి రావాల్సినటువంటి పెట్టుబడుల్ని మీరు తరిమేశారు. మొన్న జరిగినటువంటి సదస్సుల ద్వారా కేవలం రాజకీయపరమైనటువంటి కక్షతో, కేవలం గత ప్రభుత్వంలో వారు పెట్టుబడులు ఈ రాష్ట్రంలో పెడతామన్నారన్నటువంటి ఉద్దేశంతో రాష్ట్రానికి మీరు అన్యాయం చేసినటువంటి సందర్భాన్ని ఈరోజు మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. అదేం పొల్యూటింగ్ ఇండస్ట్రీ కాదు, గ్రీన్ ఎనర్జీకి సంబంధించి 3.5 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఈ రాష్ట్రంలో పెడతామని చెప్పి ఆ రోజు జిందాల్ ఆ రోజు అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో చర్చించి ముందుకు వస్తే ఈ పెట్టుబడులన్నీ కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వారు ముందుకు వచ్చారనేటువంటి ఉద్దేశంతో నిన్న వారిని తరిమేసేటువంటి కార్యక్రమం చేశారు. మీరు బ్రాండ్ ఇమేజ్ గురించి, రాష్ట్రం గురించి, రాష్ట్రం గత 5 సంవత్సరాలు 2019 నుంచి 24 మధ్యలో ఏదో అన్యాయం జరిగిపోయింది, రాష్ట్ర అభివృద్ధి కుండిపడిపోయింది అనేటువంటి తప్పుడు మాటలు మీరు చెప్పారే. పర్ క్యాపిటా ఇన్కంలో 2019 సంవత్సరం అంటే తెలుగుదేశం పార్టీ ఆ రోజు అధికారంలోంచి దిగిపోయినటువంటి సమయానికి పర్ క్యాపిటా అంటే తలసరి ఆదాయం దేశంలో 18వ స్థానంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2024 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దిగిపోయేటువంటి సమయానికి 15వ స్థానంలో తీసుకొని వచ్చాం. 18వ స్థానం నుంచి 15వ స్థానంలోకి పర్ క్యాపిటా ఇన్కమ్ రాష్ట్ర తలసరి ఆదాయాన్ని 3-4 స్థానాలు పైకి తీసుకొని వచ్చేటువంటి కార్యక్రమం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో. అలాగే ఇండస్ట్రియల్ గ్రోత్లో, మ్యానుఫ్యాక్చరింగ్లో కానీ లేకపోతే ఫార్మాలో కానీ ఇతరితర ఇండస్ట్రీస్లో 11వ స్థానంలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ గ్రోత్ దేశంలో 11వ స్థానంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని 2019 తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పడిపోయేటువంటి సమయానికి 11వ స్థానంలో ఉన్నటువంటి దాన్ని 2024 వచ్చేసరికి ఈరోజు 9వ స్థానంలోకి తీసుకొని వచ్చాం. మరి ఈ ర్యాంకింగ్స్ అనేటువంటివి పెరిగినప్పుడు ఇండస్ట్రియల్ గ్రోత్ కానీ లేదా పర్ క్యాపిటా ఇన్కమ్ కానీ రాష్ట్రంలో తలసరి ఆదాయం రాష్ట్ర ప్రజలది పెరుగుతున్నటువంటి సందర్భంలో రాష్ట్ర అభివృద్ధి జరిగినట్ట లేకపోతే అభివృద్ధి కుంటిపడిపోయినట్ట అనేటువంటి దానికి సమాధానం చెప్పాలి తెలుగుదేశం పార్టీ. ఎందుకు దుష్ప్రచారం చేస్తా ఉన్నారు? సరే, మీ తాలూకా రాజకీయ అవసరాలకో, మీ తాలూకా పబ్లిసిటీ స్టంట్లకో, మీ తాలూకా మార్కెటింగ్కో, లేదా మీ నాయకత్వాన్ని ప్రొజెక్ట్ చేసుకోవడానికో, లేదా మీ బ్రాండ్ ఇమేజ్ని, మీ వ్యక్తిగతమైనటువంటి బ్రాండ్ ఇమేజ్ని పెంచుకోవడానికో మీరు ప్రభుత్వ సొమ్ముని, ప్రజల సొమ్ముని మొన్న దావోస్ వెళ్ళినప్పుడు మరి మీ స్థానిక టీవీ ఛానల్స్ ఏమైనా డబ్బు ఇచ్చారో లేదో తెలియదు కానీ ఏదైతే ఏమంటారు ఈ ఇంటర్వ్యూస్కి వాటికి నేషనల్ మీడియాలో 3-4 ఛానల్స్కి జీవోస్ ఇచ్చారు. ఒక 75 లక్షల రూపాయలు ఒక ఛానల్కి, 1 కోటి రూపాయలు ఒక ఛానల్కి, ఇలా 3-4 ఛానల్ కలిపి దాదాపు 3.5 కోట్ల రూపాయలు నేషనల్ మీడియా ఛానల్స్కి కేవలం మార్కెటింగ్ కోసం, ప్రొజెక్షన్ కోసం వీళ్ళ తాలూకా బ్రాండ్ ఇమేజ్ని, ఇండివిజువల్ బ్రాండ్ ఇమేజ్ని పెంచుకునేటువంటి దానికి దాదాపు 3.5